ఇది గోప్యమైనటువంటి వ్రతము అని చెప్పారు. అంటే ఎవరు చేసినా కూడా ఎక్కువ ప్రచారం చేయకుండా వైయక్తికమైనటువంటి ఉపాసనగా చెయ్యాలి. కనుక నేను సంకష్ట వ్రతం చేస్తున్నాను అని డప్పు కొట్టుకోకుండా హృదయంలో ఆ గణపతిని భావన చేస్తూ వైయక్తికమైనటువంటి ఉపాసనగా చెయ్యాలి. ఇది చాలా అత్యంత గోపనీయమైనటువంటిది అని వ్యాస భగవానుడు ఈ గణేష పురాణంలో ఒక మాట చెప్తున్నారు. నాస్తికులైన వారికి, వేదాన్ని నమ్మని వారికి, వేదచోదితమైనటువంటి పురాణోక్తమైనటువంటి దేవతల్ని పూజించకుండా ఇతర దేవతల్ని మూర్ఖులైనటువంటి వాళ్ళు, పాఖండ మతాల్ని ఆచరించే వాళ్ళకి ఈ సంకష్టహర చతుర్థి వ్రతం చెప్పకూడదు, వారు ఆచరించడం వల్ల ప్రయోజనం లేదు అన్నారు. కనుక సాధు ప్రవర్తన ఉండి వైదిక ఆచారం చేస్తూ నిత్యము శుచిగా ఉంటూ ఎవరైతే వేదాన్ని నమ్ముతారో, వేదం ద్వారా ఉండేటువంటి కర్మల్ని నమ్ముతారో, కర్మకాండని సక్రమంగా ఆచరిస్తారో, పితృదేవతల ఆరాధన ఎవరైతే సరిగ్గా చేస్తారో వారికి మాత్రమే ఈ సంకష్టహర చతుర్థి ఉత్కృష్టమైనటువంటి మహత్కార్య సిద్ధికరమైనటువంటి ఈ సంకష్ట చతుర్థి వ్రతాన్ని ఉపదేశించాలి అని వ్యాస భగవానుడు చెప్పడం జరిగింది.